ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సబ్కో హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు 2025 అయిపోతుంది, 2026 వస్తుంది. పోయింది. వచ్చే 2026 నుంచి అన్న అందరి జీవితాలు మారుతాయని, అందరి జీవితాలు బాగుపడతాయని నేను ఆశించుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఈ విషయంలో అందరూ లబ్ధి పడాలా, అందరూ బాగుపడాలా అనే ఆలోచన అందరికీ నేనిచ్చే ఆలోచన ఏమంటే, ఫస్ట్ మనము దేన్నైతే ఎన్నుకుంటామో దాంట్లో ఉంటూ ప్రజలకి అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగపడితేనే అందరూ బాగుపడే లక్షణాలు వస్తాయి. ఎవరు ఏ సంస్థలోనూ నుండి, ఏ హోదాలోనూ నుండి, ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, హయ్యర్ పోస్ట్ కానీ, హయ్యర్ ఏది మానవత్వాన్ని చాటుకుంటేనే ప్రజలకి నాలాంటి బీదోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అసలుకే లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మేలు జరగాలంటే ఫస్ట్ ఏదో ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనే డైలాగ్ ఒకటి ఉంది కదా, ఆ విషయాన్ని కింద ఎంప్లాయీ నుంచి పై ఎంప్లాయీ వరకు చేయాల్సిన పని ఏమంటే, ఎవరేం సంపాదించుకున్నామనే విషయం కాదు కావాల్సింది, ఎవరు ఎంత మనం ప్రజలకు ఉపయోగపడేమనే ఆలోచన మనకు ఉండాలి. సమాజంలో లేనాదేనా అనే విషయం ఓకే, లేనాదేనా అన్న తర్వాత పాయింట్ పక్క పెట్టి ఏం చేసినా ఆ లేనాదేనా తీసుకున్న తర్వాత కూడా మనం వర్క్ అయిందే లేదా అనే ఆలోచన మీరు ఖచ్చితంగా 100% ప్రజల గురించి ఆలోచించాల్సిందే. ఒక హోదాలో ఉన్నవాళ్ళు అప్పుడైతే మనం కానీ మన పిల్లలు కానీ బాగుపడే లక్షణాలు ఉంటాయి కాబట్టి. ఓకే, జై హింద్, జై భారత్. ఓకే.